హలో ఆల్, వెల్కమ్ టు స్వాతి వద్దిరాజు బ్లాగ్స్. మీరందరూ బాగుండాలి, మీతో పాటు మేము బాగుండాలి. ఇవాళ మా ఇంటికి మా ఫ్రెండ్, నా సూపర్ సీనియర్, ఫేమస్ ఆర్కిటెక్చర్ అండ్ వాస్తు నిపుణురాలు రాధిక వచ్చారు. సో ఇంకా తను రాగానే నాకున్న మా ఇంటికి సంబంధించిన డౌట్స్ అన్నీ అడిగి, మా షాప్కి సంబంధించిన డౌట్స్ ఇవన్నీ కూడా అడిగిన తర్వాత ఒకటి అనిపించింది, సరే మీకు కూడా చాలా మందికి ఏమైనా వాస్తుకు సంబంధించి డౌట్స్ ఉంటాయి కదా, తన్ని రిక్వెస్ట్ చేశాను. నవ్ అండ్ దెన్ ఏమన్నా మనం వీడియోస్ చేద్దామా అబ్బా కలిసి అంటే తను యాక్సెప్ట్ చేశారు. సో నౌ షీఈ్ విత్ అస్. నేను నాకు తెలిసిన 1-2 క్వశ్చన్స్ అయితే ఇవాళ అడుగుతాను. కమింగ్ డేస్ లో చక్కగా ఒక వీడియో లాగా ప్లాన్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. హాయ్ రాధిక. హాయ్ స్వాతి. చాలా రోజులైంది కలిసి. చాలా రోజులైంది. నువ్వు కలవడమే ఆలస్యం, నీకు తెలిసిందే కదా. ఇంకా నేను వాస్తుకు సంబంధించి డౌట్స్ అన్ని అడుగుతూనే ఉంటా. ఎగ్జాక్ట్లీ. సో మా ఇంటికి సంబంధించి డౌట్స్ అన్ని అయితే మంచి క్లారిఫికేషన్ వచ్చింది నాకు. ఫర్దర్ గా నేను మన వ్యూవర్స్ నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని కామెంట్స్ లో పెట్టమంటాను. బట్ ఇవాళ ఒకటి ఏదైనా స్టార్ట్ చేద్దామని అనుకుని, అసలు వాస్తు ఎంత వరకు అవసరము అండ్ ఒకళ్ళు అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అనగానే ఏమేం చూసుకోవాలి అంటే మైనర్ థింగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇంకా అందులో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నవి కొన్ని, అసలు కన్స్ట్రక్షన్ కాకుండా జస్ట్ భూమిని చూపించి ఇక ఇక్కడ మేము కట్టబోతున్నాం అన్నట్టుగా కొన్ని, అట్లా మేము బ్లైండ్ గా డబ్బులు పెట్టేసి ఉంటాం కదా. సో అలాంటి పరిస్థితుల్లో అసలు దేన్ని కన్సిడర్ చేయాలి? ఓకే, అసలు చాలా రోజులైంది కదా కలవక. సడన్ గా మీ షాప్ కి రావడము, ఇంటికి రావడము, నువ్వు నన్ను అడగడము నాకే సర్ప్రైజింగ్ గా ఉంది ఇప్పుడు ఈ వీడియో చేస్తుంటే. కాకపోతే నేను నిన్ను బాగా ఫాలో అవుతూ ఉంటాను. మీ శ్రీనవాని, స్వాతి వద్దిరాజు వ్లాగ్స్ ని మీరు మంచి మంచి సినిమా రివ్యూలు కూడా ఇస్తున్నారు. అవి ఫాలో అవుతున్నాం, అన్ని ఫాలో అవుతున్నాం. కాబట్టి ఫస్ట్ మీ ప్రేక్షకులందరికీ నమస్తే. చాలా ట్రెడిషనల్ గా చెప్పా కదా. అయితే ఎస్, వాస్తు ఎక్స్పర్ట్ గా నన్ను చాలా మంది ఒకటి రిపీటెడ్ గా అడుగుతూ ఉంటారు. క్వశ్చన్ ఏంటంటే, అసలు వాస్తు నమ్మాలా? ఇల్లు కొనుక్కునేటప్పుడు వాస్తా, షాప్ కొనుక్కునేటప్పుడు వాస్తా, మరి మేము రెంట్ ఇంట్లో ఉంటాము, మాకు అసలు వాస్తు వర్తిస్తుందా లేదా? ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ రిపీటెడ్ గా నన్ను అడుగుతూనే ఉంటారు. రాగానే కూడా నువ్వు మా షాప్ వాస్తుందా రాధిక, మా షాప్ వాస్తుందా అని అడిగావు. ఎస్, మీ షాప్ పర్ఫెక్ట్ వాస్తుందనే చెప్తాను. కాకపోతే మీ ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న ఇన్ఫో ఇచ్చి వెళ్తాను. ఏంటంటే, వస ఇతి వాస్తు అన్నాం అంటే వసతి కల్పించే ఏ ప్రదేశానికైనా వాస్తు వర్తిస్తుంది అంటాం. అంటే మనం ఇల్లు కానీ షాప్ కానీ, అది మనకి ఏదైనా ఇది ఒక వసతి గృహం అంటే దానికి వాస్తు ఉంది అని అర్థం. అందుకే మీ ప్రేక్షకులంతా, అన్ని రకాల వ్యక్తులు కూడా ఖచ్చితంగా వాస్తు నమ్మాల్సిందే. ఏమవుతుంది మరి వాస్తు నమ్మితే ఏంటి జరుగుతుంది? మా ఇంట్లో వాస్తు లేదు, మేము బాగానే ఉన్నామండి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ జ్యోతిర్వాస్తు అంటాం. 2 రకాల ఒక ఎనర్జీస్ మన లైఫ్ని నడిపిస్తూ ఉంటాయి. అందులో జ్యోతిష్యం ఒకటి, వాస్తు ఒకటి. ఈ 2 బాగుంటే కానీ మన లైఫ్ 100% అద్భుతంగా, ఇగో ఇప్పుడు నువ్వు కళకళలాడుతున్నావు చూడు, అట్లా కళకళలాడుతూ ఉంటుంది. సో మనం మీ ప్రేక్షకులందరికీ ఎవ్రీ వీక్ ఒక మంచి ఇన్ఫోతో ముందుకొద్దాము. మంచి మంచి ప్రశ్నలు, అంటే వాస్తు చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్. సింహద్వారమా, ఎన్ని ద్వారబంధాలు ఉండాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, అసలు బెడ్రూమ్స్ ఎక్కడ ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, కిచెన్లో తూర్పాగ్నేయం మంచిదా, దక్షిణాగ్నేయం మంచిదా, వీధి పోట్లు, ఇలా రకరకాల సబ్జెక్ట్స్తో మీ ప్రేక్షకుల ముందుకొద్దాము. వాళ్ళకి మంచి మంచి ఇన్ఫో ఇద్దాము. ఎట్లుండాలి, ఏంటి, ఎవరిల్లు ఎట్లుంటే వాళ్ళకి ఏ రకంగా పైకొస్తారు, అంటే నామ నక్షత్రాలకు అనుగుణంగా వాళ్ళు ఏ ఇల్లు పిక్ చేసుకోవాలి, రాసుల పరంగా వాళ్ళు ఎలాంటి ఇంట్లో ఉంటే బాగుంటుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం ఒక్కొక్క వారం ఒక్కొక్క కంటెంట్తో వద్దాము. మీ ప్రేక్షకులందరూ మనల్ని చూస్తూ ఉంటే ఆ కంటెంట్ వాళ్ళకి అద్భుతంగా రీచ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా మా ఇద్దరిది హిట్ పేర్ శుభగృహ అని చెప్పేసి మేము భక్తి టీవీలో కూడా చేసేవాళ్ళము. సో అప్పటి నుంచి ముందు సూపర్ సీనియర్, ఆ తర్వాత అలా అలా కొనసాగింది మా జర్నీ, అండ్ ఇప్పుడు ఇలా కొనసాగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో క్వశ్చన్ చేయండి. సో దానికి తగ్గట్టుగా నేను ఆ క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేసుకుని అవే క్వశ్చన్స్ ని రాధిక గారిని అడుగుతాను. దెన్ తను మంచి రిప్లైలు, ఇంకేమైనా మంచి మంచి టిప్స్ అవన్నీ కూడా ఇస్తుంది. స్వాతిని క్వశ్చన్ అడగాలంటే
సబ్స్క్రైబ్ చేయాలి కదా. స్వాతి వద్దిరాజు లాగ్స్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. రకరకాల క్వశ్చన్స్ తో ముందుకు రండి. మీకు మంచి మంచి ఆన్సర్స్, మీ లైఫ్ ని ప్రాస్పరస్ చేసే మంచి మంచి ఆన్సర్స్ మేము తీసుకుని మీ ముందుకి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. చలో, నేను కూడా నమస్కారం అంటున్నాను ఇలాగా. సో వాస్తుకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ లో అడగండి. నేను వాటిని క్వశ్చన్స్ లాగా ఫ్రేమ్ చేసుకుని నేను కూడా రాధికని అడుగుతాను. కమింగ్ డేస్ లో ఏదైనా ఒక వారం అలాంటిది ఫిక్స్ చేసుకుని, ఒక డే ఫిక్స్ చేసుకుని మనం రెగ్యులర్ గా ఈ షోని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు స్వాతి వద్దిరాజు బ్లాగ్స్. స్టే వెల్దీ, బీయింగ్ హెల్దీ.